ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మనమందరము ఆర్యులము. ఆర్యత్వాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మానవులము. మహామానవులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన మార్గదర్శకులు మహాపురుషులు, ఋషులు, మహర్షులు, యోగులు, జ్ఞానులు మనమందరం మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంచుకొని పరమాత్మకు సంబంధించిన విద్యను, సమస్త సత్య విద్యలను తెలుసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తాం. మనము అనగా మనం ఆర్యులము. ఆర్యుల యొక్క సాధనం అగ్నిహోత్రం. అగ్నిహోత్రము ప్రతి ఒక్కరము చేస్తున్నాము. అగ్నిహోత్రము చేసేటువంటి విధానము కొంతవరకు అందరికీ మనము అందరం కూడా అగ్నిహోత్రం చేసేటువంటి పద్ధతులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామాన్యంగా చేసేటువంటి విధానం వేరు, తెలుసుకొని చేసే విధానం వేరు. సైంటిస్టులు, వైజ్ఞానికులు ఏ విధంగానైతే ప్రయోగశాలలో ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు చేస్తూ ఉంటారో అదే విధంగా అగ్నిహోత్రం చేసేటువంటి వారందరూ కూడా వైజ్ఞానికులే. అది వేదానుకూలంగా, వేదంలో చెప్పబడిన విధంగా తెలుసుకొని చేస్తే, ఆ విధంగా మనమందరము పంచమహాభూతాలను శుద్ధి చేసేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నాం. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీటిని పరిశుద్ధం చేసేటువంటి దేవయజ్ఞం ఇది. మరి మనము వేసేటువంటి ఆహుతి ఏ విధంగా ఉంది, ఆహుతి ఎంత పరిమాణంలో వేయాలి, ఏ విధంగా వేయాలి, ఏ సమయంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆహుతిని సమర్పించాలి అనేది తెలిసి ఉండాలి. శాస్త్రంలో అగ్నిహోత్రం చేసేటువంటి సమయంలో సంకల్పం ఎప్పుడైతే మనము ప్రారంభం చేస్తామో, సంకల్పం నుండి మొదలుకొని పూర్ణాహుతి, సర్వం వై పూర్ణం స్వాహ అనేటువంటి వరకు మధ్యలో మానవీయ భాషగా మాట్లాడకూడదు. ఎవరితో ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ, మాటలు కానీ, సంబంధాలు కానీ పెట్టుకోకూడదు. పూర్తి ఏకాగ్ర చిత్తంతో చేయాలి. ఒకవేళ అనుకోకుండా
మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ప్రారంభించాలి అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అన్ ఎందుకంటే ఇది నియమం. సంకల్పం చెప్పినామా, సంకల్పం నుండి మొదలుకొని పూర్ణాహుతి వరకు పూర్తి మౌనంగా వేదమంత్రాలను ఉచ్చరిస్తూ బాహ్య విషయంతో మౌనంగా ఉంటూ ఏకాగ్రత చిత్తంతో చెయ్యాలి. ఏమైనా పనులున్నప్పుడు ఎవరైనా వచ్చేది ఉంటే ఇతరులకు చెప్పేసి ఆ పనులను అప్పజెప్పేసి మనము అగ్నిహోత్రం చేయడానికి కూర్చున్నామంటే ఇక ఎవరితో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ వ్రతాన్ని భంగం చేసినప్పుడు మళ్ళీ ప్రారంభించాలి, మొదటి నుంచి ప్రారంభించాలి అనేది నియమం ఉంది. అందుకే దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది. యజ్ఞశాల, పూజా గది. ఈ మధ్య ఇంట్లల్లోనే స్థలం లేక పూజా గది కట్టుకుంటున్నారు. ఆ పూజా గదిని యజ్ఞశాలగా మార్చుకొని అక్కడ కూర్చోవాలి. యజ్ఞశాలలోకి వెళ్ళినాము అంటే ఇక ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించరు. ధ్యాన మందిరంలో యజ్ఞశాలలోకి వెళ్ళినారు అంటే దాని అర్థం మాట్లాడకూడదు అని. భోజనశాలలో భోజనం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడకూడదని. భోజనం భజనం ఏకాంతి అంటే ఏమి మాట్లాడకుండా ప్రసన్న చిత్తంతో ప్రశాంతంగా భోజనం చేయాలి, భజన చేయాలి, అగ్నిహోత్రం చేయాలి అని విషయం ఉంది. మనము చేసేటువంటి అగ్నిహోత్ర క్రియలో మనము ప్రారంభం నుంచి సంకల్పం చేస్తాము. ఆ సంకల్పము ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఎవరైతే పౌరోహిత్యం చేస్తున్నారో, పురోహితులుగా ముందుకు తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారో వారు సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి యుగాదికి సంకల్పంలో సృష్టి సంవత్సరము, వైక్రమాబ్దము, దయానందాబ్దము, తిథి, నక్షత్రాలు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. వాటిని తెలుసుకొని మనం కూడా మార్చుకొని సంకల్పాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అలా సంకల్పాన్ని సంస్కృత శబ్దాలతో, మంత్రాలు కూడా సంస్కృత శబ్దాలతో ఉన్నాయి కాబట్టి ఉచ్చారణ శుద్ధంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి, అభ్యాసం చేయవలసిందే. ఆ విధంగా నేర్చుకున్న తర్వాత మన సంకల్పము పూర్తయిన తర్వాత ఆచమనం చేస్తాము. ఆచమనం తర్వాత అంగస్పర్శ చేస్తాము. ఆ తర్వాత ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలు పూర్తి చేసుకున్న తర్వాత అగ్నిహోత్ర క్రియను ప్రారంభం చేస్తాము, దీపాన్ని వెలిగిస్తాము. అప్పుడు భూర్భువః స్వః అనగా భూలోకము, అంతరిక్షలోకము, ద్యులోకము. భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము. స్వర్లోకం అంటే ద్యులోకము, భువర్లోకం అంటే అంతరిక్ష లోకము, భూర్లోకం అంటే ఈ భూలోకము. కాబట్టి ఈ 3 రకాల లోకాలను, త్రిభువనాలను, త్రిలోకాలను శుద్ధి చేసేటువంటి క్రియ ప్రారంభం చేస్తున్నాము. హే పరంపిత పరమాత్మ అని భగవంతుని ప్రార్థించి మనము దీపాన్ని వెలిగిస్తాం. ఇది గోభిలీయ గ్రీయ సూత్రంలో ఉన్నటువంటి వ్యాహృతి పదాలు ఇవి. భూర్భువః స్వః మహావ్యాహృతులు అంటాం. ఈ గోభిలీయ గ్రీయ సూత్రంలో ఋషి చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన అలసత్వంతోని, మన అజ్ఞానంతోని అగ్నిహోత్రంలో ఏదైతే మనం అగ్నిదహనం చేస్తామో, అగ్ని స్థాపన చేసిన తర్వాత ఏదో కారణం చేత ఆ అగ్ని ఆరిపోయినప్పుడు ఈ దీపముతోని మళ్ళీ అగ్నిని వెలిగించుకొని చెయ్యాలి అని అర్థం. అంటే ఈ దీపాన్ని వెలిగించినప్పుడు దాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. గ్లాసుతోనో ఇంకేదైనా పదార్థంతోనో గాలి తగిలే చోట ఏదైతే ఉంటుందో దాన్ని తగలకుండా ఉండడానికి ఒక పదార్థాన్ని గ్లాస్ పెట్టేసి ఉంచాలి. అది కూడా ఆవు నెయ్యితోని దీపం వెలిగించాల్సిందే. ఆ ఆవు నెయ్యితో దీపం వెలిగించిన దాన్ని అగ్ని స్థాపన అయిన తర్వాత ఈశాన్యంలో మనం దీపాన్ని పెట్టేస్తుంటాం. అనగా బ్రహ్మకు కుడివైపు, ఎవరైతే బ్రహ్మకు కుడివైపు కూర్చున్నటువంటి వారు ఉంటారో వారికి కుడివైపు అనగా ఉద్గాత. ఈ విధంగా ఈశాన్యంలో మనము ఆ దీపాన్ని మనం ఉంచాల్సి ఉంటుంది. ఆ దీపము పూర్ణాహుతి వరకు వెలుగుతూనే ఉండాలి. అందులో అంతవరకు నెయ్యి వేసి ఉంచాలి. కరిగించి నెయ్యి వేయాల్సి ఉంటుంది. ముందైనా సరే తర్వాత అయినా సరే ఖచ్చితంగా దీపంలో ఉన్నటువంటి నెయ్యి కరిగి ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం.
అలా దీపముతోని మళ్ళీ మనం వెలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా 3 లోకాలను శుద్ధి చేసేటువంటి అగ్నిహోత్ర క్రియను నేను ప్రారంభం చేస్తున్నాను. హే పరంపిత పరమాత్మ, నాకు అటువంటి శక్తిని ప్రసాదించుము. ఈ అగ్నిహోత్రం సఫలం కావాలి నిర్విఘ్నంగా అని భగవంతుని ప్రార్థించి మనము జ్యోతిని వెలిగిస్తాము, దీపాన్ని వెలిగిస్తాం. ఆవుని దీపాన్ని వెలిగిస్తాం. మనం ఎక్కడ వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా అక్కడ ఒకవేళ వారు బయట దొరికేటువంటి నూనెలతో వెలిగించినట్టయితే వాటన్నిటిని కూడా దూరం చేయండి, తొలగించేసేయండి. వాటితోని దీపం వెలిగించకూడదు అని చెప్పండి. ఒకవేళ నువ్వుల నూనెతోనే వెలిగించాల్సి వస్తే గానుగా పట్టించినటువంటి నూనె ఏదైతే ఉంటుందో దానితో వెలిగించుకోవచ్చు, లేదా ఆవు నెయ్యితో వెలిగించాలి. మిగతా సమయంలో ఏకాదశి వ్రతాలు, శనివారాలు, సోమవారాలు ఈ సమయంలో సామాన్యంగా పౌరాణిక గృహాల్లో దీపంలో నూనె వాడుతూ ఉంటారు. పూజ నూనె, దీపము నూనె అని. అటువంటి నూనెలు వాడకూడదు. బయట దొరికేటువంటి నూనెలు వాడకూడదు. శ్రద్ధతోని దీపాన్ని వెలిగిస్తున్నారు, కానీ అక్కడ జరిగేది వాతావరణం కలుషితం అవుతున్నందుకు పాపమే ఉంటుంది. మీ శ్రద్ధ ఉంది, కానీ అంధశ్రద్ధ అవుతుంది అక్కడ. అందుకరకి శ్రద్ధతోని దీపం వెలిగించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యితోని, శుద్ధమైన నూనెతోని వెలిగించడం మంచిది అని చెప్పొచ్చు మనం. ఇలా మనము దీపం వెలిగించిన తర్వాత భూర్భువ స్వర్జ్యోరివ ఏదైతే మంత్రం ఉంటుందో అగ్నియాధానం చేసిన తర్వాత ఉద్బుద్ధ్య స్వాగ్ని, అగ్ని వెలిగేటట్లు అందులో సమిధలను పేర్చడం, కొంతవరకు అనగా సన్నపు సమిధలను పేర్చేసి అగ్ని వెలిగేటట్లు మనం చూసుకోవాలి. యజమానశ్చ సీదత, యజమానును ఆసీనుడై ఉంటాడు. ఆ తర్వాత క్రియ ప్రారంభమవుతుంది. ఈనాటి సమిధాధానము ఏదైతే ప్రకరణం తీసుకోవడం జరిగిందో ఆ విషయంలో మీకు స్పష్టం చేయడానికి ఈ శీర్షిక, ఈ సందర్భం తీసుకోవడం జరిగింది. సమిధాధానం అన్నాము. వాస్తవానికి సమిధ అని ఎందుకు అంటున్నాము అనేది మనము తెలుసుకుందాం. అగ్నిహోత్రం వరకు, యజ్ఞవేదిక వరకు, యజ్ఞశాలలకు వచ్చేంత వరకు అది కట్టె, కర్రగా మనం పిలుస్తాం. మామిడి కట్టెలు అని, గంధపు చెక్కలు అని, ఇంకా మోదుగ చెక్కలు అని ఈ విధంగా మనం పిలుస్తుంటాం. కానీ అగ్నిహోత్ర స్థలానికి తీసుకొచ్చిన తర్వాత ఆ పదార్థాలను మనం సమిధ అంటాం. వాటిని శుద్ధి చేసి చక్కగా అనుకూలంగా ఉన్న విధంగా మనము ఆ సమిధలను పేర్చుకొని పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి పాత్రలో. అయితే ఇవి మోదుగ లేదా రాగి, జువ్వి, మేడి, మర్రి, తర్వాత గంధం చెక్కలతోని అగ్నిహోత్రం మనం చెయ్యాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఈ సమిధాధాన మంత్రాలలో వాడేటువంటి 3 సమిధలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సమిధలు 8 అంగుళాలుగా ఉండాలి. గంధం చెక్కలు అయితే చాలా శ్రేష్టము. ఒకవేళ గంధం చెక్కలు లేకపోతే మిగతా మోదుగ గాని, మామిడి గాని, రాగి గాని, జువ్వి గాని, ఇంకా మిగతా ఏవైతే అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి వృక్షాలు ఉన్నాయో వాటికి సంబంధించిన 3 సమిధలు ఎండిపోయిన కొమ్మలతో పడిపోయినటువంటి వాటితోనే బెరడుతో యుక్తమైనటువంటి సమిధలు ఉండాలి గుండ్రంగా. ఆ పుల్లలను, ఆ సమిధలను 8 అంగుళాలుగా చేసుకోవాలి. ఈ 8 అంగుళాలని ఎందుకు అన్నారు అనేది ఆలోచన చేసినప్పుడు, మననం చేసినప్పుడు అగ్నికుండం యొక్క పరిమాణం ఏదైతే ఉందో, కొలత ఏదైతే ఉందో, అగ్నిహోత్రము కింద 4 అంగుళాలు ఉంటే పైన 16 అంగుళాలు ఉండాలి. కింది భాగం, అడుగు భాగం ఎంత ఉందో దానికి 4 వంతులుగా పైన ఉండాలి. అంటే సామాన్యంగా 4 అంగుళాలు కింద ఉంటే పైన 16 అంగుళాలు ఉండాలి అనేది సామాన్యమైన యజ్ఞకుండం యొక్క పరిమాణము, కొలత. అయితే 8 అంగుళాలు అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే అది మధ్యస్థంగా, అగ్నికుండానికి మధ్యంగా మనం పెట్టినప్పుడు, మొత్తం పైన కాకుండా మొత్తం కింద కాకుండా ఆ 8 అంగుళాలను మనం పేర్చినప్పుడు అది కింద నుంచి వాయువు ద్వారా, ఆక్సిజన్ ద్వారా, ప్రాణవాయువు ద్వారా అది వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే గాలి తగిలితేనే అది అగ్ని వెలుగుతూ ఉంటుంది. మొత్తం పైన కాకుండా మొత్తం కింద కాకుండా మధ్యస్థంగా ఆ యజ్ఞకుండానికి వస్తుంది. కాబట్టి ఆ సామాన్యంగా 8 అంగుళాలుగా చెప్పడం జరిగింది. అంటే మనము తీసుకునేటువంటి ఏదైతే యజ్ఞకుండ పరిమాణం ఉందో, కొలత ఉందో, ఆ కొలత ప్రకారంగా సామాన్యమైనటువంటి కొలత 4, 16.
అందుకని 8 అంగుళాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ సమిధలు 3గా ఉంటాయి. వాటి బెరడు యుక్తంగా ఉండాలి. వాటిని సమిధ అంటాం. మరి అగ్నిహోత్రానికి ముందుగా వాటిని కర్రలన్నాము, చెక్కలన్నాము. అగ్నిహోత్రానికి వచ్చిన తర్వాత వాటిని సమిధ అంటున్నాము. దానికి కారణం ఏమిటి అంటే, అగ్నిహోత్రం అనేది అది లోక కళ్యాణం కొరకు చేయబడుతున్నటువంటి క్రియ. అలాగే అతి పవిత్రమైనటువంటి క్రియ, దేదీప్యమైన దివ్యమైనటువంటి క్రియ, సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్రియ కాబట్టి వాటిని మనం సమిధ అంటున్నాము. సమిధ అనేటువంటి పదము కూడా సం ఇధ్ అనగా చక్కగా అగ్నిని వెలిగింపజేసేటువంటి శక్తి గలదని అర్థం. అనగా అగ్నిని నింపుకొని ఉన్నదని అర్థం. సమిధ అంటే తన లోపల అగ్నితత్వాన్ని నింపుకొని ఉన్నటువంటి పదార్థం అని అర్థం. అనగా మనం అగ్నిహోత్రంలో సమిధను మనం పేర్చినప్పుడు అది చక్కగా వెలగాలి, ప్రజ్వలించాలి అనే భావనతోని దానికి సమిధ అని పేరు వచ్చింది. దానిపైన మనము ఈ 8 అంగుళాలతో ఉన్నటువంటి సమిధను పూర్తిగా నెయ్యితో తడపాలి. కేవలం ముందట ఉన్నటువంటి భాగాన్ని కాకుండా పూర్తి భాగాన్ని, ఆ 8 అంగుళాలతో ఉన్నటువంటి ఆ సమిధను పూర్తిగా నెయ్యిలో ముంచి ఆ సమిధను మనము అగ్నిహోత్రంలో మనం పేర్చాల్సి ఉంటుంది. పేర్చడం కూడా ఇటుకలను ఏ విధంగా అయితే మనం పేరుస్తామో ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పేరుస్తూ ఉండాలి. కారణము అగ్నికి వాయువు అవసరం. వాయువు తోడైతేనే అగ్ని వెలుగుతూ ఉంటుంది. అందుకొరకే ఈ విధంగా 4 మూలాల్లో సమిధలను పెట్టకూడదు. ఈ విధంగా ముందు మధ్యస్థంగా అగ్నికుండానికి మధ్యస్థంగా కింద స్థలం ఉండాలి, పైన స్థలం ఉండాలి. ఆ విధంగా మనము ఏదైతే అగ్నిస్థాపన చేసినప్పుడు ముందుగా ఒకవేళ సమిధలు పెట్టినట్లయితే ఈ విధంగా మనం పేర్చి పెట్టాలి. ఒక 4 సమిధలను. ఆ మధ్యలో ఆ కర్పూరము లేదా పచ్చకర్పూరము లేదా నెయ్యితో అంటించినటువంటి సమిధలు ఏవైతే వాటితో కూడా వెలిగించి పెట్టొచ్చు. ఈ విధంగా మనము ఆ 3 సమిధలను నేతిలో ముంచి మనం అగ్నిహోత్రంలోకి సమర్పించాల్సి ఉంటుంది. నెయ్యితో యుక్తంగా ఉన్నటువంటిది ఏదైతే చెక్క ఉందో దానినే మనం సమిధ అంటాం. అనగా మనం అగ్నిహోత్రం నెయ్యిని సమర్పిస్తున్నప్పుడు ఆ నెయ్యి ఆ అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి సమిధలన్నీ కూడా నెయ్యితో తడవాలి. అంతవరకు నెయ్యి వాడాలి. అంటే మనం సమిధలు వాడినా, మనం నెయ్యి వాడినా, మనం ఏదైతే సమిధలు పెడుతున్నామో ఎక్కువ జ్వాలలు రావాలి అని మనం సమిధలు పెడుతూ ఉంటాం. కానీ దానికి తగినటువంటి నెయ్యి కూడా మన దగ్గర ఉండాలి. అంటే ఆ నెయ్యి ఎంతవరకు ఉండాలి అంటే మనం అగ్నికుండంలో పెట్టినటువంటి యజ్ఞకుండంలో పెట్టినటువంటి ఏవైతే సమిధలు ఉన్నాయో మనం వేసేటువంటి ఘృతాహుతి ఆ సమిధలను తడిపే విధంగా ఉండాలి చక్కగా. అప్పుడు దానిపైన ఏదైతే సామాగ్రిని మనం సమర్పిస్తామో అప్పుడు ఆ సామాగ్రి చక్కగా మండుతుంది. అందులో ఉన్నటువంటి శక్తి గాలిలోకి వెళ్తుంది, వ్యాపిస్తుంది. ఈ విధంగా అగ్నిహోత్రం చేసేటువంటి పద్ధతిని తెలుసుకొని ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ధూమము రాకుండా, పొగ రాకుండా మనం చూసుకోవాలి. పొగ రాకుండా చూసుకోవాలి అంటే ఆ సమిధను మనం పూర్తిగా నెయ్యితో తడపాల్సి ఉంటుంది. నెయ్యితో తడపనటువంటి ఆ సమిధ కాలినట్టయితే అది కార్బన్ డైఆక్సైడ్ ని ఉత్పన్నం చేస్తుంది. దాని ద్వారా మనకు నష్టము, పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అందుకొరకే మనము పూర్తిగా ఎండినటువంటి సమిధను తీసుకొని అందులో ఎటువంటి బూజు గాని, ఎటువంటి తుప్పు పట్టినటువంటి, పురుగు పట్టినటువంటి సమిధ ఏదైతే ఉంటుందో శుద్ధమైనటువంటి సమిధను తీసుకొని ఆ సమిధను నెయ్యిలో ముంచి ఆ సమిధను మనం సమర్పించాలి. ఇలా సమిధలను పేర్చడం రావాలి. సమిధల పైన మనం నెయ్యి వేయడం కూడా రావాలి. అదే విధంగా సామాగ్రిని కూడా మనము ఎంతవరకు వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. యజ్ఞకుండంలో జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం సామాగ్రి మాత్రం పెంచాలి. లేదా ఈ వర్షాకాలంలో జ్వాలలు తక్కువ ఉన్నాయి అనుకోండి, సామాగ్రి తక్కువ చేయాలి. జ్వాలలు పెరిగినప్పుడు అప్పుడు మళ్ళీ సామాగ్రి కొలతను మనం పెంచాలి. ఏ విధంగా ఎంత తినాలి అనే దానికి సమాధానం ఏమిటి అంటే
నీకు ఎంత ఆకలిగా ఉంటుందో అంతవరకు తిను. పక్కవారు తింటున్నారు గదా అని మనం తినడం కాకుండా నీకెంత ఆకలి ఉందో, నీకెంత అవసరమో అంత భోజనం చేయాలి. అదే విధంగా అగ్నిహోత్రము కూడా ఏ కాలంలో, ఏ సమయంలో ఆ యజ్ఞకుండంలో ఉన్నటువంటి జ్వాలలను చూసి ఆ విధంగా మనము మాత్రను వాడాలి. జ్వాలలు ఎక్కువగా ఉన్నట్టయితే సామాగ్రిని ఎక్కువ వాడాలి. జ్వాలలు తక్కువగా ఉన్నట్టయితే సామాగ్రి తక్కువ వాడి నెయ్యి ఎక్కువ వాడాలి. ఈ విధంగా మనము వాటిని పేర్చడం, ఆహుతిని సమర్పించడం, ఘృతాహుతిని సమర్పించడం మనము తెలుసుకోవాలి. ఆ విధంగానే సమర్పించాలి. సమర్పించడం కూడా స్వాహ అన్నప్పుడు మంత్రాంతే కర్మకురు. మంత్రం చివరిలో స్వాహ అన్నప్పుడు హా ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు మనము సామాగ్రి గాని నెయ్యి గాని యజ్ఞకుండంలో సమర్పించాలి. ముందు వెనక చేయకూడదు. అందుకరకే ప్రాయశ్చిత్త మంత్రంలో యదస్య కర్మణోత్యరీరిచం అని అక్కడ అత్యరీరిచం న్యూనం ఇహాకరం, ఎక్కువ తక్కువ అయినటువంటిది ఏదైతే జరిగిందో నా ద్వారా పొరపాటు జరిగిందో అది ఇంకోసారి పొరపాటు జరగకుండా భగవంతుడు నాకు అటువంటి శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించుమని ఆ ప్రాయశ్చిత్త మంత్రంతో ఆహుతి సమర్పిస్తాం చివరిలో మనం. అందులో ఉన్నటువంటి అర్థం అదే. అందుకరకే మనం చాలా జాగ్రత్తగా ఆహుతిని సమర్పించాలి. ఇప్పుడు మనము ఈ సమిధ దాని గురించి తెలుసుకున్నాం. ఆ పదార్థము ఇంధనంగా అగ్నిని నింపుకొని ఉన్నటువంటిది కాబట్టి ఆ సమిధను మనం వాడుతున్నాము. ఆ సమిధను ఆధానం చేస్తున్నాము, అనగా అగ్నిని ప్రజ్వలింపజేయడానికి ఉపయోగిస్తున్నాము కాబట్టి దీనికి సమిధాధాన మంత్రాలు అని నామకరణం చేయడం జరిగింది. అందులో మొదటి మంత్రంగా అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహ ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ అనేటువంటి మంత్రముతో ఆహుతి సమర్పిస్తాం. ఇదమగ్నయే జాత వేదసే అంటే ఏమిటి అంటే ఈ ఏదైతే అగ్ని ఉందో దాని పేరు జాత వేదాగ్ని, అనగా ప్రతి అణువులో ప్రతి పదార్థములో అగ్ని ఉన్నది. అటువంటి అగ్నిని ప్రజ్వరింపజేయడానికి నేను ఆహుతి సమర్పిస్తున్నాను అని అర్థం. దీని పేరు జాత వేదాగ్ని అని చెప్పడం జరిగింది. అలాగే పరంపిత పరమాత్మ కూడా జాత వేద అని పరమాత్మ కూడా పేరు. ఎందుకు అంటే ప్రతి వస్తువును ప్రతి పదార్థాన్ని వేద తెలిసిన వాడు కాబట్టి ఆ పరమాత్మకు పేరు జాత వేద. ఉత్పన్నం చేసిన వాడు, తెలిసిన వాడు, జ్ఞానం ఉన్నవాడు, ప్రతి పదార్థం గురించి అవగాహన ఉన్నవాడు పరమాత్మ కాబట్టి జాత వేదాగ్ని అని చెప్పడం జరిగింది. కాబట్టి పరమాత్మ కొరకు అలాగే అగ్ని కొరకు నేను ఆహుతి సమర్పిస్తున్నాను అని. అయితే ఇక్కడ అగ్నిహోత్రంలో ఏదైతే మనం మంత్రోచ్చరణ చేస్తున్నామో ఈ మంత్రము భగవంతుని కొరకు అలాగే సృష్టి ధర్మాలను కర్తవ్యాలను చేసేటువంటి కార్యాల గురించి కూడా రెండు అర్థాలను తెలియజేస్తుంది. ఒకటి యౌగికార్థం పరమాత్మార్థము, రెండవది యోగరూఢార్థము మన అవసర సిద్ధి మన మన కామన ఇష్టఫల సిద్ధి కొరకు ఉపయోగించేది. అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నాము అంటే స్వర్గ కామో యజేత, మనకున్నటువంటి సుఖాలు మనకు అవసరమైనటువంటి పదార్థాలను పొందడానికి, శక్తిని పొందడానికి, బుద్ధిని పొందడానికి, మనకు కావలసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థాలు అవసరమన్న వాటిని పొందడానికి మనం అగ్నిహోత్రాన్ని చేస్తూ ఉంటాం. అందుకే సృష్టి ఆదిలో భగవంతుడు వేదంతో పాటు మనకు అగ్నిహోత్రం అనేటువంటి ప్రక్రియను కూడా అందించడం జరిగింది ఋషులకు. వారి ద్వారా మనకు అందింది. కాబట్టి అయంత యుద్ధ్మా అనే ఆత్మ జాత వేదస్తే అనేటువంటి మంత్రముతో మొదటి ఆహుతి మనం సమర్పిస్తున్నాము. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే అయం అంటే ఈ, ఇద్మ అంటే సమిధ, అయం ఇద్మ, అయంత ఇద్మ, త అంటే తే అనే వస్తుంది. జాత వేద అనగా ఉత్పన్నమగు పదార్థములను ప్రకాశింపజేయు అగ్ని, ఉత్పన్నమగు పదార్థములను ప్రకాశింపజేసేటువంటిది కాబట్టి దానికి పేరు అగ్ని. అంటే ప్రతి పదార్థములో ఆ సమిధలో ఆ చెక్కలో అగ్ని గుణం ఉంది. అందుకరకి ఎండాకాలంలో ఈ అడవులలో వాటికి అవి ఒక చెట్టు రాపిడి జరిగి అక్కడ అగ్ని ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అంటే ప్రతి సమిధలో ప్రతి చెక్కలో అగ్నితత్వం ఉంటుంది. దాని యొక్క ఆత్మ శరీరము తేన దానిచే
ఇధ్యస్వ ప్రదీప్త మగును. అనగా మనం ఏదైతే సమిధను ఉద్బుద్ధ్య స్వాగ్ని దీప ప్రజ్వలన చేసిన తర్వాత అగ్నిస్థాపన చేసిన తర్వాత క్రియలు చేసేటువంటి పద్ధతులలో ఏదైతే మనం అగ్నిస్థాపన చేసినామో ఆ అగ్ని ఎక్కువగా ప్రజ్వరింపజేయడానికి, ఇధ్యస్వ ప్రదీప్తం కావడానికి, వెలగడానికి మనం ఈ సమిధను ఉపయోగిస్తున్నాము. మరియు వర్ధస్వ. వర్ధస్వ అనగా అత్యధికముగా ప్రజ్వలింప చేయుము. శుద్ధ ఇద్ధ ప్రకాశింపజేయుము. వర్ధయ అని పరమాత్మను కోరడం జరుగుతుంది. మరియు అస్మాన్ మమ్ము ప్రజయ సంతానముతో పశువులతో బ్రహ్మవర్చస్సైన బ్రహ్మవర్చస్సుతో. బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటి అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వారు, అనగా వేద జ్ఞానాన్ని ఎవరైతే పొందుతున్నారో వేద జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పాటిస్తూ ఇతరులకు తెలియజేస్తున్నారో అటువంటి వారిని బ్రహ్మవర్చస్సులు అంటారు. బ్రహ్మ అనగా ఇక్కడ జ్ఞానం, వేద జ్ఞానము. ఆ వేద జ్ఞానాన్ని నింపుకున్న వారు, ముఖ వర్చస్సును పెంచుకున్నటువంటి వారు ఆ బ్రహ్మ వర్చస్సులు. అటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి కావాలి. అన్నాది పదార్థాలు కావాలి. అందుకొరకే హే పరపిత పరమాత్మ సమేధయ వీటిని వర్ధిల్లము చేయుము. స్వాహ ఈ అగ్నిని పెంపొందించుటకు ఆహుతి నొసుగుచున్నాను. నేను ఏదైతే సమిధను పెడుతున్నానో ఈ అగ్నిని వెలిగింపజేయడానికి ఈ సమిధను ఆహుతిగా ఇస్తున్నాను. ఇదం నమమ జాతవేద అనబడి అగ్నికి సమర్పించబడుచున్నది ఈ సమిధ. ఇదన్నమమ అంటే ఈ సమిధ నాది కాదు పరమాత్మ, ఈ క్రియలన్నీ కూడా నీవే, నిన్ను పొందడానికే అని పరంపిత పరమాత్మను ప్రార్థిస్తూ మనం మొదటి సమిధను ఆహుతి సమర్పిస్తాం. ఇక రెండో సమిధ, సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత తిథిం అస్మిన్ హవ్య జుహోతన స్వాహ ఇదమగ్నయే. ఇదన్నమం. ఇది యజుర్వేదంలోని 3వ అధ్యాయంలోని మొదటి మంత్రము. ఇంత ముందు అయంత యుద్ధం అనేటువంటిది వేదానికి సంబంధించినటువంటి మంత్రం కాదు. ఇది ఆశ్వలాయన గృహ్య సూత్రంలోని మంత్రం అన్నమాట. అంటే ఋషుల ద్వారా వేదానుకూలంగా సామాన్యమైనటువంటి మానవులకు ఒక రకమైనటువంటి యజ్ఞ పద్ధతిని తయారు చేసి ఇచ్చినటువంటి వారు ఋషులు. కాబట్టి వారు ఆ క్రియ కొరకు సామాన్యులకు అర్థం కావాలి అని వారు శాస్త్రం రచించినారు. కాబట్టి ఆప్త ప్రమాణంగా రచించినటువంటి వాటిని కూడా మనం వేదం అంటాం. అందుకే ఆశ్వలాయన ఋషి గిరియ సూత్రాన్ని రచించినారు. అందులో నుంచి తీసుకున్నటువంటి ఈ పదాలు అయంత యుద్ధమ. ఇక ఈ సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత అతిథిం ఏదైతే ఉందో ఇది యజుర్వేదంలో 3వ అధ్యాయము మొదటి మంత్రం. ఇక్కడ అతిథి అన్నారు అగ్నిని. అతిథిని ఏ విధంగానైతే మనం గౌరవిస్తున్నామో ఆ విధంగా అగ్నిని మనం ఆ విధంగా గౌరవించాలి, మర్యాద చేయాలి. దేని ద్వారా అతిథిని ఏ విధంగా మర్యాద చేస్తున్నాం? మనము అన్నపానాదులతో అతిథిని మర్యాద చేస్తున్నాము కదా. వస్త్రదానంతో మనము అతిథిని మర్యాద చేసి సంతోష పెడుతున్నాము కదా. అదే విధంగా అగ్నిని కూడా మనం సంతోష పెట్టాలి. అటువంటి సంతోష పెట్టేటువంటి క్రియ నేను చేస్తున్నాను అని పరమాత్మను మౌనంగా ప్రార్థించడం. అంటే ఈ అతిథిని నేను సాదరంగా గౌరవిస్తున్నాను, ఆదరిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను అని ఆ పరంపిత పరమాత్మను ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండవ మంత్రానికి సమిధగా సమర్పించడం లేదు. అంటే భగవంతుని ప్రార్థించడానికి. ఏ పరంపిత పరమాత్మ సమిధతో అతిథి ఎల్లవేళల సులభమైన అగ్నిని దువస్యత సేవించుడు, ఘృతాహుతులతో బోధయత ప్రజ్వలింపజేయుడు, అస్మిన్ దీనిలో హవ్య పదార్థములతో ఆ జుహోతన ఆహుతులివ్వుడు. స్వాహ నేను ఈ సమిధను అగ్నిని ప్రజ్వలింపజేయుడు ఒక ఆహుతి రసుగుచున్నాను అని ఇటువంటి ఏదైతే నేను ఆహుతి ఇచ్చినానో ఈ సమిధను ప్రజ్వలింప చేయుము అని భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి రెండవ మంత్రానికి మనము ఇక్కడ ఆహుతి సమర్పించడం లేదు. ఏ విధంగానైతే ప్రజాపతయే స్వాహ అన్నప్పుడు మనం మౌనంగా ప్రజాపతిని మనసులో అనుకొని స్వాహని సమర్పిస్తామో అక్కడ పూర్తిగా భగవంతునికి మనల్ని మనం సమర్పించుకొని ఆహుతి సమర్పిస్తున్నాం. కాబట్టి మౌనంగా పరమాత్మ ఏ విధంగానైతే మౌనంగా ఎవరికి చెప్పకుండా, లోకేష్ణ లేకుండా, విత్తేష్ణ లేకుండా, పుత్రేష్ణ లేకుండా, ఎటువంటి కోరికలు స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేకుండా పరమాత్మ పరంపిత పరమాత్మ మౌనంగా తన కార్యాలను ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో
అదే విధంగా ఆత్మస్వరూపులుగా మనము కూడా ధర్మ కార్యాలను, పుణ్య కార్యాలను కూడా మనుషుల యొక్క మాటలను పట్టించుకోకుండా మన కర్తవ్య కర్మలుగా భావించి మౌనంగా మనం కూడా మన పుణ్య కర్మలను మనం చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి పరమాత్మలో ఉన్నటువంటి శక్తి మనకు కూడా లభించాలి అని భగవంతుని ప్రార్థిస్తూ మౌనంగా ఆహుతి సమర్పిస్తాం అక్కడ. మౌనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నీవు కళ్ళు మూసుకొని భగవంతుని ప్రజాపతిగా భావించి భగవంతుని తలుచుకొని ఆహుతి సమర్పించాలంటే భగవంతుని పొందడానికి అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ అతిథి ఏదైతే సమిధ ద్వారా వెలుగుతున్నటువంటి అగ్ని అనే అతిథిని నేను సాదరంగా, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా నేను సాదరంగా స్వాగతం పలుకుతున్నాను అనే భావనతోని ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ రెండో మంత్రానికి ఆహుతి సమర్పించడం లేదు. ఇక మూడవ మంత్రానికి రెండవ సమిధను సమర్పిస్తాం. సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాత వేదసే స్వాహ ఇదమగ్నయే జాత వేదసే ఇదన్నమం. సుసమిద్ధాయ, సమిధ సుసమిద్ధ అనగా మండుతున్నటువంటి చెక్కను సమిధ అంటాం. చక్కగా మండుతున్నటువంటి దాన్ని సుసమిధ అంటాం. అనగా తీవ్రముగా వెలుగుచున్న శోచిషే జ్వాలలు గల జాతవేదసే అగ్నయే, జాతవేదసే అగ్నయే ఉత్పన్నమైన పదార్థములను ప్రకాశింపజేయు అగ్నికి, ఉత్పన్నమైన పదార్థములను ప్రకాశింపజేయు అగ్నికి తీవ్రం వేడి ఘృతం నెయ్యిని జుహోతన హోమము చేయుడు. అనగా మనము తీవ్రం జుహోతన, ఘృతం తీవ్రం జుహోతన. ఘృతం తీవ్రం, ఇక్కడ ఘృతము విశేషము, తీవ్రము విశేషణం. అంటే ఆ ఘృతం ఎలా ఉండాలి అంటే తీవ్రంగా ఉండాలి, అనగా కరిగించినదై ఉండాలి, గడ్డలు గడ్డలుగా ఉండకూడదు. వేడి చేసినటువంటి ఘృతమును మనము అందులో సమిధను ముంచి ఆహుతిగా సమర్పించాలి. గడ్డలు గడ్డలుగా ఉంది, అలాగే మనం సమిధను అందులో నుంచి తీసుకొని అలా సమర్పించేస్తే అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మనం సమిధతోని అలా ముంచి ఆ గడ్డలతో ఉన్నటువంటి ఘృతముతో యుక్తంగా ఉన్న సమిధను అలా పెట్టినప్పుడు అది కరగడానికి సమయం పడుతుంది, అది కింద పడిపోతుంది, ఇది అర్థం అవుతుంది. అందుకని ముందుగానే అగ్ని ఉన్నప్పుడు ఆ అగ్నికుండంలోనే ముందుగానే వేడి చేసుకోవాలి, లేదా మనకు స్టవ్ ఉన్నట్టయితే, అగ్ని పొయ్యి ఉన్నట్టయితే దానిపైననే ముందుగానే వేడి చేసుకొని పెట్టుకోవడం ఇంకా అత్యుత్తమం. అటువంటి తీవ్రంగా వేడిగా పలచబడినటువంటి ఘృతమును మనము జుహోతన హవిస్సుగా ఆహుతిగా సమర్పించాలి. ఇది జాతవేదాగ్ని కొరకు సమర్పిస్తున్నాము. అనగా ఆ సమిధలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నితో వెలుగాలి, ప్రజ్వలింపజేయాలి, ప్రదీప్తం కావాలి అనే భావనతోని రెండో సమిధను మనము సమర్పిస్తున్నాము. ఇక్కడ నియమం ఏమిటి అంటే, సమిధను మనము ఘృతంలోనే ముంచి వేయాలి. వాటిని సామాగ్రితో కలిపి వేయకూడదు, సామాగ్రిని అంటించి వేయాల్సిన అవసరం లేదు. మనము సామాగ్రి వేసేటువంటి ప్రక్రియ అది సూర్యోజ్యోతి నుంచి ప్రారంభమవుతుంది. ఘృతము వేడిగా ఉన్నటువంటి ఘృతముతో సమిధను తడపాలి. బెరడుతో యుక్తంగా ఉన్నటువంటి పుల్ల ఏదైతే ఉంటుందో అది 8 అంగుళాలుగా ఉండాలి. చూపుడు వేలంతనే దొడ్డుగా ఉండాలి, అంతకన్నా దొడ్డుగా ఉండకూడదు. చిటికెన వేలంత నుంచి చూపుడు వేలంత వరకే ఉండాలి. ఆ విధంగా ఆ సమిధను మనము వాడాలి. 8 అంగుళాలు ఉన్నటువంటి 3 సమిధలు వాడాలి. జాతవేదాగ్ని కొరకు నేను సమర్పిస్తున్నాను, అనగా సమిధలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వలింపజేయాలి హే పరంపిత పరమాత్మ అని అందుకొరకు నేను ఈ సమిధను సమర్పిస్తున్నాను. ఇదన్నమము ఈ సమిధ నాది కాదు. అలాగే నాలుగవ మంత్రానికి మూడవ సమిధను సమర్పిస్తాం. ఏమిటి అది? ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య స్వాహ ఇదమగ్నయేంగిరసే ఇదన్నమమ. మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు అది కలిపి ఉన్నట్టయితే సంహితయుక్తంగా, సంధియుక్తంగా ఉన్నప్పుడు కలిపి చదవాలి, విడదీసి చదవకూడదు. అగ్నిహోత్రంలో మనము మంత్రోచ్చరణ చేస్తున్నప్పుడు విడదీసి చదవకూడదు. భూరగ్నయే భువర్వాయవే పానాయ అనాలి. ఓం భువర్వాయవే పానాయ అనే దానికి చాలా మంది ఓం భువర్వాయవే అపానాయ అంటుంటారు.
అలా భువర్వాయవి అపానాయని పలకకూడదు, విడదీసినప్పుడు అపానాయనే అవుతుంది. కానీ అక్కడ సంహితయుక్తంగానే ఏకశృతిగానే మంత్రోచ్చారణ చేయాలని నియమం ఉంది. అందుకరకి ఇక్కడ కూడా ఇదమగ్న ఏంగిరసి ఇదన్నమమ అవగ్రహ చిహ్నం ఉంటుంది, మధ్యలో రెండు లాగా అవగ్రహ చిహ్నం ఉంటుంది. అక్కడ ఆ ఉంది కానీ ఇక్కడ సంధి అయింది కాబట్టి ఆ లేదు అని ఆను గుర్తు చేయడానికి అవగ్రహ చిహ్నం రెండుగా అక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే మనం పలికేటప్పుడు ఇదమగ్న ఏంగిరసే ఇదన్నమమ అని పలకాలి. ఇదమగ్న ఏ అంగిరసే ఇదన్నమమ అని పలకకూడదు. సంధిని విడదీసి మంత్రోచ్చరణ చేయకూడదు. మంత్రాలు సంహితయుక్తంగానే మనము ఉచ్చరించాలి. సంహిత అంటే పరహ సన్నికర్ష సంహిత. అష్టాధ్యాయిలో మొదటి అధ్యాయంలోని 4వ పాదంలోని మంత్రం సూత్రం ఇది. పరహ సన్నికర్ష సంహిత అనగా మధ్యలో వ్యవధానం లేకుండా, స్థలము లేకుండా ఉన్నటువంటి దానిని విడదీసి లేకుండా కలిపి ఉన్నటువంటి దాన్ని సంహిత అంటారు. కాబట్టి మనము వేద మంత్రాలను సంహితలు అంటున్నాము. ఆ విధంగా సంహితయుక్తంగానే మంత్రోచ్చరణ చేయాలి. ఇదమగ్న ఏంగిరసే ఇదన్నమమ అని పలకాలి. దీని అర్థం ఏమిటి? మంత్రం యొక్క అర్థము అంగిరహ ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్న అగ్ని. అంగిరస్, అంగిర ఏదైతే పదాలు ఉన్నాయో దీని అర్థం ఏమిటి అంటే ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్న అగ్ని అంటే అగ్నికి పేరు. ఈ ప్రతి మంత్రములో ఏదైతే జాతవేద అని వచ్చింది, అంగిర అని వచ్చింది, అతిథి అని వచ్చింది, ఇదంతా కూడా అగ్నికి విశేషణాలు. అంటే అగ్ని ఎక్కడెక్కడ ఉంది అంటే ప్రతి వస్తువులో వ్యాపించి ఉంది అగ్ని. ప్రతి వస్తువులో అగ్ని వ్యాపించి ఉంటుంది. ఆ వస్తువును రాపిడి చేసినప్పుడు వచ్చేటువంటి వేడిమి ఏదైతే ఉందో అది అగ్ని కారణంతోనే వేడి అవుతుంది. మనం 2 చేతులను రాపిడి చేస్తే కూడా అక్కడ వేడి అవుతుంది. మనకు చలికాలంలో మనము వేడి కావాలి అంటే మనం అరికాలను అరిచేతులు రాపిడి చేస్తున్నాం. జ్వరం వచ్చినప్పుడు అరికాలను రాకుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే మన శరీరంలో కూడా అగ్ని ఉంది. అలాగే ప్రతి చెక్కలో అగ్ని ఉంది, ప్రతి రాయిలో అగ్ని ఉంది, ప్రతి వస్తువులో అగ్ని ఉంది. అగ్ని లేనిటువంటి వస్తువు ఈ బ్రహ్మాండంలో లేనే లేదు. అందుకే ప్రతి వస్తువులో వ్యాపించున్నటువంటి అగ్ని అని అక్కడ సంబోధించడం జరిగింది. తంత్వ ఆ దానిని, తం త్వ ఆ దానిని, ఆ అగ్నిని సమిధలతో, సమిద్భిః అనగా తృతీయ విభక్తి బహువచనంలో చెప్పడం జరిగింది. సమిధలతో, ఘృతేన నేతితో, నెయ్యితో, వర్ధయామసి ప్రజ్వలింపజేయుచున్నాను. వర్ధయామసి అంటే నేను దీనిని ప్రజ్వలింప చేస్తున్నాను, నీవు ప్రజ్వలింప చేయుము. భగవంతుడు మనల్ని ఆదేశించినట్టు కూడా ఉంటుంది. వర్ధయామసి దీనిని ప్రజ్వలింప చేయుము లేదా వర్ధయామ అసి. యవిష్ఠ్య పదార్థములను విడదీయుటలో అన్నిటికన్నా శ్రేష్టమైన అగ్ని. పదార్థాలను విడదీసేటువంటి శక్తి గలది అగ్ని. పదార్థాలను విడదీయడం అనగా మనము ఘృతమును సమర్పిస్తున్నాము, దాన్ని కరిగింపజేసేసి దాని పదార్థాలను అనురూపములుగా చేసి వాయుమండంలో వ్యాపింపజేస్తుంది అగ్ని. మనము సామగ్రి వేస్తున్నాము, ఘనరూపంలో ఉన్నటువంటి సామగ్రి, అందులో ఉన్నటువంటి కనిపించేటువంటి ప్రతి అణువును కూడా పూర్తిగా పరమాణుగా మార్చి అగ్ని ఈ వాయుమండలంలో కలిపేస్తుంది. అందుకొరకి దీనికి నామము యవిష్ఠ్య అనగా ప్రతి పదార్థములను విడదీయుటలో అన్నిటికన్నా శ్రేష్టమైనది అగ్ని. అందుకే అగ్నిలో ఏది వేసినా అది భస్మం అవుతుంది, విడిపోతుంది, రూపాంతరం చెందుతుంది. ఏ పదార్థం వేసినా, ప్లాస్టిక్ వేసినా, బట్టలు వేసినా, సమిధలు వేసినా, కర్రలు వేసినా, ఇంకా ఏ పదార్థం వేసినా ఆ పదార్థాన్ని విడగొడుతుంది, అనురూపములుగా చేసేస్తుంది ఈ అగ్ని. అందుకే విడదీయటంలో అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది అగ్ని. అందుకని ఏ లోహాన్ని వంచాలనుకున్నా, ఏ పదార్థాలని మనము నగలుగా చేయాలనుకున్న అగ్నిలోకి బంగారాన్ని పంపించాల్సిందే. అది ఏ ఖనిజమైనా సరే ఆ ఖనిజాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా అగ్నిని వాడాల్సిందే. అగ్ని అనే పదార్థం లేకుంటే ఇంకొక పదార్థంతోనే దాన్ని మనము చేయలేము, వంచలేము, ఆ ఆకారంలోకి తీసుకురాలేము. కాబట్టి యవిష్ఠ్య బృహత్ బాగుగా శోచ ప్రజ్వలించును.
శోచ, శుచి అని కూడా వస్తుంది. కాబట్టి చక్కగా ప్రజ్వలించును. స్వాహ, ఈ అగ్నిని ప్రజ్వలింప చేయుటకు సమిధను ఆహుతిగా నొసుగుచున్నాను. నేను ఏదైతే సమిధను సమర్పిస్తున్నానో అగ్ని ప్రజ్వలింప చేయుటకు ఆహుతిని సమర్పిస్తున్నాను అని అర్థం. కాబట్టి బంధువులారా, అగ్ని అనేది ప్రధానమైనటువంటి విషయం. అందుకే మనమందరం కూడా అగ్ని పూజకులము, అగ్ని పూజ చేసేటువంటి వాళ్ళము. విదేశీయులు భారతీయులను అగ్ని పూజకులని అన్నారు. నిజంగా మనమందరం కూడా అగ్ని పూజకులమే. కేవలం భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అగ్ని పూజకుడే. అగ్ని లేకుండా ఏది కూడా నిర్మాణం జరగదు. వంట చేయాలనుకున్నా, ఇంకేదైనా పదార్థాన్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా అగ్ని ఉండాల్సిందే, టెంపరేచర్ ఉండాల్సిందే. ఈరోజు ఏదైతే ఒలింపిక్స్ సంబంధించినటువంటి కాగడ ఉందో అది కూడా అగ్నికి సంబంధించినటువంటిదే. అంటే ప్రతి ఒక్కరు కూడా అగ్నిని కోరుతారు. అగ్ని లేకుండా ఏది జరగదు. మన శరీరంలో కూడా అగ్ని ఉంది, జఠరాగ్ని దానికి పేరు. ఈ జఠరాగ్ని లేకపోతే మనము ఆహారాన్ని భుజించలేము, మనం నడవలేము, మనం ఏ అవయవాన్ని కదిలించలేము. కాబట్టి మన శరీరంలో కూడా అగ్ని ఉంది. ఆ అగ్నిని కూడా ప్రజ్వలింపజేయడానికి మనము దానికి తగినటువంటి ఆహార పదార్థాలను మనము పొట్టలోకి, జఠరాగ్ని దగ్గరికి పంపించాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే అగ్నిహోత్రాన్ని బుద్ధిపూర్వకంగా, వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, విజ్ఞాన పద్ధతితోని చాలా జాగ్రత్తగా అగ్నిహోత్రాన్ని మనము పవిత్రంగా చేసినప్పుడు దాని ద్వారా లోకోపకారం జరుగుతుంది, మనకు పుణ్యం కలుగుతుంది. అదే విధంగా ఈ శరీరం అనేటువంటి దేహమును కూడా దేవాలయంనిగా మార్చాలి అంటే ఈ జఠరాగ్నిలోకి పంపించేటువంటి పదార్థాలు అదే విధంగా సాత్వికంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఈ దేహము దేవాలయంగా మారుతుంది. బయట ప్రపంచంలో చేసేటువంటి అగ్నిహోత్రం ఒకటైతే మన శరీరంలో, మన దేహంలో జరిగేటువంటి అగ్నిహోత్రం, జఠరాగ్నిహోత్రం ఏదైతే అది కూడా చక్కగా పనిచేయాలి. కాబట్టి మనము అందరం కూడా అగ్నిహోత్ర క్రియలను చాలా జాగ్రత్తగా తెలుసుకొని చేసినట్టయితే ఎక్కువగా లాభం ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి కాలము శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో ఆర్య సమాజాలు ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఆర్య సమాజాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆర్య సమాజికులు ఉన్నారో వారందరి యొక్క కర్తవ్యము, బాధ్యత ఏమిటి అంటే ఈ శ్రావణ మాసంలో హిందువులందరూ కూడా ఆహారం విషయంలో సాత్వికంగా ఉంటారు. కాబట్టి వారి లోపల భక్తి అనేది ఒకటి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఆ శ్రద్ధను మనము, వారి యొక్క శ్రద్ధను స్వీకరించి ప్రయత్నం చేసి వారిని ప్రేరణ కలిగించి వారి ఇంట్లో అగ్నిహోత్రం జరిగేటట్లు, దైనిక అగ్నిహోత్రం చేసేటట్టు ప్రేరేపించాలా. మనం ఇంటింట యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనవంతు బాధ్యతగా నిర్వర్తిస్తుండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని మనము తెలుసుకుంటూ 10 మందికి పంచడం, ఇది ఋషి రుణము, తీర్చుకున్న వాళ్ళం అవుతాము. భగవంతుని యొక్క రుణం, అలాగే గురువుల యొక్క రుణం, ఋషుల యొక్క రుణం మన పైన ఉంది. మనం చేస్తూ, మనం పరిశుద్ధంగా తెలుసుకొని అటువంటి క్రియలను చక్కగా చేస్తూ గురువుల ద్వారా, ఎవరైతే వేద శాస్త్రాలు చదివినటువంటి వారు ఉన్నారో, గురుకులాలు చదివినటువంటి వారు ఉన్నారో, గురుకులాల్లో ఉన్నటువంటి ఆచార్యులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి తమ సందేహాన్ని నివృత్తి చేసుకొని అది ప్రయోగపూర్వకంగా దాన్ని సరిగ్గా నిర్వర్తించి తెలుసుకొని ఆ విధంగా దైనిక అగ్నిహోత్రంతో పాటు బృహత్ యజ్ఞం కూడా సమయానుకూలంగా చేస్తూ ఈ ధర్మ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి. అందుకొరకు ఈరోజు ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి బంధువులారా, మనము అగ్నిహోత్రంలో ఏదైతే మంత్రోచ్చారణ చేస్తున్నామో ఆ మంత్రోచ్చారణ కూడా చక్కగా ఉండాలి. మంత్రోచ్చారణను కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అల్ప ప్రాణాలు కానీ, మహాప్రాణాలు కానీ, అలాగే ఋషి అనడం కానివ్వండి, జ్ఞ అనడం కానివ్వండి, యజ్ఞము, ధ్యానము, ఇటువంటి ఏవైతే కొన్ని ఒక 5 నుంచి 10 వరకు అక్షరాలు ఉన్నాయి, వాటిని చక్కగా తెలుసుకొని ఆ విధంగా ఉచ్చరిస్తూ స్వరయుక్తంగా, మాధుర్యంగా, ప్రేమగా, భక్తితోని అగ్నిహోత్ర నిర్వర్తించి జనసామాన్యుల లోపల చైతన్యాన్ని నింపి ఈ హిందూ జాతిని మేలుకొల్పి వారు ఆర్యులయ్యే విధంగా ప్రయత్నం
చేయడమే మనందరి యొక్క లక్ష్యము, మనందరి యొక్క కర్తవ్యము. కృణ్వంతో విశ్వమార్యం అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి అనే భావనతోని ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలను మీకు చెప్పడం జరిగింది. మంత్రం యొక్క అర్థము తెలిస్తే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. మీరు అభ్యాసపూర్వకంగా ప్రతినిత్యము ఒక్కొక్క మంత్రాన్ని, ఆ మంత్రములు ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని తెలుసుకొని ప్రతినిత్యం అగ్నిహోత్రం ఇంట్లో చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఒక్కొక్క మంత్రాన్ని ప్రతినిత్యం ఒక మంత్రాన్ని పూర్తి చేసినట్టయితే దాదాపు ఒక నెల 2 నెలల లోపల మంత్రాలన్నీ కూడా పూర్తి అవుతాయి. అలా 2 మంత్రాలు 3 మంత్రాలు చేసినట్టయితే ఖచ్చితంగా 10-15 దినాల్లో మంత్రము చదువుతున్నప్పుడు ఆ భావం మనకు మన మదిలోకి, మన హృదయంలోకి, మన మనసులోకి వస్తుంది. ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే మనము అర్థవంతమైనటువంటి భావయుక్తమైనటువంటి మంత్రోచ్చరణ చెయ్యాలి. అలా అర్థవంతమైనటువంటి భావయుక్తమైనటువంటి మంత్రోచ్చరణ చేసినప్పుడు విన్నటువంటి వారికి కూడా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో వారికి శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. ఇంకా చెయ్యాలనేటువంటి ఒక భావన వారి లోపల ఉత్పన్నమవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అగ్నిహోత్రాలు నిర్వహిస్తున్నారో, ఎవరైతే యజ్ఞ ప్రచారం చేస్తున్నారో, ప్రచారకులుగా ఉన్నారు. పురోహితులుగా కేవలము గురుకులంలో ఉంటూ గురుకులంలో చదువుకొని సంస్కృతము, వ్యాకరణము నేర్చుకొని ఎవరైతే మంత్రోచ్చరణ చేస్తున్నారో, ఈ క్రియలను చేస్తున్నారో అటువంటి వారు మాత్రమే పురోహితులు అనబడతారు. మిగతా వారందరూ కూడా యజ్ఞకర్తలు మాత్రమే అనబడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. పురోహితులుగా ఎవరు పిలువబడతారంటే ఎవరైతే గురుకుల స్నాతకులుగా ఉన్నారో, గురుకులంలో ఎవరైతే వ్యాకరణం నేర్చుకొని మంత్రాన్ని చక్కగా ఉచ్చరించేటువంటి పద్ధతిని, క్రియలను చక్కగా చేసేటువంటి పద్ధతులను తెలుసుకొని ఎవరైతే సమాజంలో బాహుల్యంలో పౌరోహిత్య రంగంలో వస్తున్నారో అటువంటి వారు మాత్రమే పురోహితులు. మిగతా వారందరూ యజ్ఞకర్తలుగా పిలువబడతారు. ఈ యజ్ఞకర్తలు కూడా ఎప్పుడు పురోహితులుగా అనబడతారంటే వారు కూడా నెల, 2 నెలలు, 3 నెలలు వాళ్ళు ప్రశిక్షణ తీసుకొని గురుకులంలో ఉంటూ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ తపోమయ జీవనాన్ని గడుపుతూ దాన్ని ఆత్మసాత్ చేసుకుంటారో, అనుభూతిలోకి తెచ్చుకుంటారో అప్పుడు వారు పురోహితులుగా పిలువబడతారు. ఈ విధంగా మన నియమాలను మనం తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ పురోహితులు అవడానికి అవకాశం లేదు. ఎవరైతే గురుకులంలోకి వెళ్ళి చదువుకొని ఉంటారో అటువంటి వారికి పౌరోహిత్యం అనేది పూర్తిగా వారికి నామము సార్థకమవుతుంది. అయితే మేము చేస్తున్నాం కదా అంటే తప్పకుండా మీరు కూడా మీ ప్రేరణ కొరకు పురోహితులుగా పిలుచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన విధంగా శ్రమించాలి. కేవలము 1 గంట 2 గంటలు సరిపోదు. ఈ రంగంలో ముందుండాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి అంటే మంత్రోచ్చారణ బాగుండాలి, క్రియలు చక్కగా ఉండాలి, మంత్రము దేని కొరకు మనం ఉచ్చరిస్తున్నామనేది తెలిసి ఉండాలి, ఆ క్రియలు దేని కొరకు ఉపయోగిస్తున్నామనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే పురము హితము కొరకు చేస్తున్నాం కాబట్టి, పౌరోహిత్యంలో ఉంటున్నాం కాబట్టి ఆ విషయం స్పష్టంగా తెలిసి ఉండాలి. అలాగే ప్రతి పదార్థం గురించి కూడా తెలిసి ఉండాలి. ఆ విధంగా తెలుసున్నటువంటి వారు ప్రజలను చైతన్యవంతం చేయగలుగుతారు. వారు ఎవరైనా ప్రశ్నించినట్టయితే విద్యావంతులు, బుద్ధిమంతులు, మననశీలులు ఎవరైతే ఉంటారో వారు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం కూడా, వేద సిద్ధాంత పరిచయం కూడా మనకు ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంస్కృతాన్ని నేర్చుకుంటూ, వేద సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ, తమ జీవితాన్ని యజ్ఞమయం చేసుకుంటూ, ఆర్యులుగా అవుతూ, ఆర్య సమాజం యొక్క పద్ధతులను పాటిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటుందో అంత ప్రచారం జరుగుతూనే ఉండాలి. మేము గురుకులంలో చదువుకోలేదు కదా, మరి మేము చేయకూడదా అనేది అలాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి ఎవరికి ఎంత తెలిసిందో వారు అంత తెలిసిన దాన్ని 10 మందికి పంచడం అది పుణ్యమే.
10% తెలిసిన దాన్ని 10% ప్రచారం చేసినా అది పుణ్యమే. 100% తెలిసిన వారు 100% ప్రచారం చేస్తే అది పుణ్యమే. కాబట్టి ఎవరికి ఎంత తెలుస్తుందో, ఒక శ్లోకం తెలిసినా 10 శ్లోకాలు తెలిసినా, ఒక మంత్రం తెలిసినా 10 మంత్రాలు తెలిసినా 10 మంత్రాలను ప్రచారం చేయడమా, ఒక మంత్రాన్ని ప్రచారం చేసి కూడా అది కూడా పుణ్యమే. కాబట్టి బంధువులారా, ఈ రోజు ఈ దేశానికి మనం చాలా అవసరము. ఈ రోజు ఈ హిందూ జాతిని మేలుకొల్పడానికి మనం చాలా అవసరము. ముందు మనం జాగరూకులం కావాలి, మనం ఐక్యం కావాలి, మనము సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఈ యజ్ఞ క్రియలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి శ్రేష్టమైన భగవంతుని యొక్క కార్యాన్ని మనం కొనసాగిస్తూ ప్రజలను కూడా చైతన్యవంతం చేయడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఈ క్షణం నుండే సంకల్పించుకుందాం. మహర్షి దయానంద సరస్వతి గారి ద్విశతాబ్ది ఉత్సవాలు జరుగుతూ వచ్చే సంవత్సరము 150 సంవత్సరాలు ఆర్య సమాజాన్ని స్థాపించి అది పూర్తవుతుంది. మరి వచ్చే 2025 యుగాది సమయానికి 150వ ఆర్య సమాజ స్థాపన దినోత్సవం జరుపుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి 150వ ఆర్య సమాజ స్థాపన దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఈ రోజు దాని తర్వాత స్థాపించబడినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి ఒక వ్యక్తి ప్రశిక్షితుడై దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మరి ఆర్య సమాజం నుంచి కూడా అటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణం జరగాలి. వారు కూడా శాసన పాలనా మండలిలో ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ఆ పదవులకు వచ్చేటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణం మనం అందరం చేయాలి. స్వామి రామదేజుడు కావచ్చు, లేదా గురుకుల ఆచార్యులు కావచ్చు, వీరందరూ కూడా తమ తమ పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆర్య సమాజికులుగా మనందరి యొక్క ప్రయత్నం కూడా అదే విధంగా ఉండాలి. అధికారులు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఎవరైనా సరే వారందరూ కూర్చొని కలిసికట్టుగా ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అలా అనుకూలంగా ఉన్న వారితో కూర్చొని చర్చించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి 150 సంవత్సరాలు అవుతున్నటువంటి ఆర్య సమాజ చరిత్రలో ఎంతమంది వ్యక్తులు మంత్రి మండలంలో ఉన్నారు, దేశాన్ని పరిపాలించేటువంటి స్థితిలో ఉన్నారు. మరి దేశాన్ని పరిపాలించేటువంటి స్థితిలో ఆర్యులు లేనప్పుడు క్రిండవంతో విశ్వమార్యమైనటువంటి నినాదం అది సంపూర్ణం కాదు. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణము చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. దివ్య మానవుల నిర్మాణము, మహాపురుషుల యొక్క నిర్మాణము, ఉత్తమ మానవుల యొక్క నిర్మాణం చేయాల్సిన అవసరం మనం పైన ఉంది. మనం మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా వాళ్ళ పిల్లలు, మన్మలు, మన్మరాలు ఉన్నట్టయితే వారిని చిన్నప్పటి నుంచి మనము ఏ విధంగా అయితే జీజాబాయి ఛత్రపతి శివాజీని తయారు చేసిందో, ఏ విధంగా చాణక్యుడు చంద్రగుప్తుని తయారు చేసిందో, ఏ విధంగా వశిష్ఠుడు రామలక్ష్మణుడు తయారు చేసిండో, అదే విధంగా మనం కూడా మన పిల్లలను మన ఇంటి నుంచి మహాపురుషులు ఉత్పన్నం కావాలి, తయారు కావాలి. ఈ భావన ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. కాబట్టి బంధువులారా, మనమందరం ప్రయత్నం చేద్దాం, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి స్థాయికి ఎదుగుదాం. 150 సంవత్సరాల ఆర్య సమాజ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను మనం ఒక ప్రేరణగా తీసుకొని ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే, అందరికీ అందించాలి అంటే ముందు మన దగ్గర ఉండాలి కదా, మనలో అటువంటి జ్ఞానం ఉండాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి, మీరు సూర్యోదయం కన్నా ముందు లేచి ప్రతినిత్యం 1 గంట వేద స్వాధ్యాయం కావచ్చు, లేదా సత్యార్థ ప్రకాశ స్వాధ్యాయం కావచ్చు, ఉపనిషత్ స్వాధ్యాయం కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఋషికృత గ్రంథాలు ఉన్నాయో అటువంటి గ్రంథాల యొక్క పఠనము, స్వాధ్యాయము ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా 10 రోజులు ఎక్కడైనా సరే ఏ గురుకులంలో శిబిరం ఉన్నట్టయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి యోగ సాధన శిబిరంలో, లేదా పురోహిత ప్రశిక్షణ శిబిరంలో, లేదా ఇంకా స్వాధ్యాయ శిబిరంలో, ఏ శిబిరం ఉన్నా సరే అటువంటి శిబిరంలో సంవత్సరానికి ఒక 10 రోజులు గురుకులంలో ఉంటూ అక్కడ ప్రశిక్షణ పొంది మళ్ళీ తిరిగి వచ్చి తమ తమ బాధ్యత నిర్వర్తిస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తుండాలి. ఇలా ప్రతి ఒక్క గృహస్థ ఆర్య సమాజికుని యొక్క కర్తవ్యము, కేవలం పురోహితులదే కర్తవ్యం కాదు, ప్రతి ఒక్క గృహస్థ ఆర్య సమాజుని యొక్క కర్తవ్యం. తమ పిల్లలను, తమ మన్మలు మన్మరాలను, చుట్టుపక్కల మనం ఎంతవరకు ప్రయత్నం చేసి మార్చగలుగుతున్నాం అనేది ఆలోచన చెయ్యాలి. ఈరోజు క్రైస్తవులు ప్రేమతో మారుస్తున్నారు,
అలాగే మొహమ్మదీయులు భయంతో భక్తితో బెదిరించి వాళ్ళు మారుస్తున్నారు. మరి మనము మన వాళ్ళను మన బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. స్వామి శ్రద్ధానందుడు, పండిత లేఖరాము ఇటువంటి ఎంతో మంది ప్రచారకులు, సంఘ సంస్కర్తలు, మహాపురుషులు, క్రాంతికారులు, దేశభక్తులు మన హిందూ జాతిని రక్షించడానికి, వారిని ఆర్యులుగా చేయడానికి చాలా శ్రమించినారు, సర్వస్వం అర్పించినారు. అటువంటి మహాపురుషుల యొక్క అనుయాయుల మనమందరం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రేరణగా స్వీకరించి, భగవత్ ప్రేరణగా స్వీకరించి ఒక నవీన ఉత్సాహంతోని ఈ ప్రచార కార్యాన్ని శ్రావణ మాసంలో ఉధృతంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరుడు మనందరికీ అటువంటి శక్తిని, జ్ఞానాన్ని, ప్రేరణను, ఉత్సాహాన్ని, ఐకమత్యాన్ని, సంఘటన శక్తిని మనందరికీ కలిగించాలి, మనలో నింపాలి అని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు. శుభం భూయాత్. స్వస్తిర్భవతు. ఓం శం. ఆచార్యజీ శాంతి పాఠం చేసి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే